హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 21వ తేదీ ఆదివారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున తులారాశి వారి జాతకులు అత్యంత జాగ్రత్తగా వినండి. ఇలా ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రాణాలకే ముప్పు వాటిల్లబోతుంది. ఇది ఖచ్చితంగా ఇబ్బందికర విషయమే. కానీ వినండి, విని తెలుసుకుని జాగ్రత్త పడండి. ఇది భగవంతుడే మీకు ఇస్తున్నటువంటి హెచ్చరికగా భావించండి. జాగ్రత్త, అత్యంత జాగ్రత్త. అయితే తులారాశి వారి జాతకులకు ముప్పు ఏ విధంగా పొంచి ఉంది, ఎలా ఇబ్బంది కలగబోతుంది, ఏ పరిస్థితులు మీ మీద కాటు వేయబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు జీవితంలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉంటారు. ప్రయత్నాలు ఫలించకపోవడము, లక్ష్యానికి ఒక అడుగులో మిగిలిపోవడము, లేదా ఈ రోజున మీకు ఏదో తెలియనటువంటి మానసిక అశాంతి కలుగుతుంది. ఒంటరిగా ఉన్నాము అనే భావన మిమ్మల్ని కృంగతీస్తుంది. ఎంతమందిలో ఉన్నా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక రోజు చెడు రోజు అని అంటారు కదండి, మన మనసు అలా ఆలోచిస్తుంది. ఈ రోజున తులారాశి జాతకులకు ఇటువంటి గడియలు వచ్చాయి. మీలో అశాంతి పెరిగిపోతుంది. ఏ ప్రయత్నం చెయ్యలేకపోతారు, ఏ పని చెయ్యలేకపోతారు. మీ మెదడు మొద్దుబారిపోతుంది. మీలో ఉత్సాహం ఉండదు. తీవ్రమైన నిరాశ కలుగుతుంది. ఏ పని చేయడానికి పూనుకోలేకపోతారు. ఇదంతా గ్రహస్థితి నీచ స్థితిలో ఉండడమే. ఇటువంటి పరిస్థితుల్లో మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా అస్సలు ఉండద్దు. సాధ్యం కాని పనుల గురించి ఆలోచించద్దు. మీరు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం చేరుకోలేకపోతున్నారు అని ఈ రోజున ఎక్కువగా అనిపిస్తుంది. ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. మీ మీద మీకే ఒక ఆత్మ న్యూన్యత భావం ఏర్పడుతుంది. తత్ఫలితంగా మీరు చాలా వరకు కూడాను ఇబ్బంది పడతారు. ప్రాణాలు తీసుకోవాలి అనే ఆలోచన కూడా వస్తుంది. ఈ రోజున అయిన వారితో ఉండండి. మీకు ప్రియమైన వారితో ఉండండి. ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రాణాలు పోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు. తులారాశి జాతకులు మీ యొక్క సంతానం అయితే గనక వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. వారు ఎక్కడికి వెళ్లినా వారితో పాటుగా ఉండండి. వారి యొక్క దృష్టి మరల్చే ప్రయత్నం చేయండి. వారి మీద జాగ్రత్త వహించండి. ఒకటికి పలుమార్లు ఇదే చేయండి. తల్లిదండ్రులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడాను మీ యొక్క సంతానం విషయంలో మీరు భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే ఈ రోజున తులారాశి విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో ఎక్కడికి వెళ్లొద్దు. చర్చలకు దిగొద్దు. గొడవలకు దిగవద్దును. ఈ రోజున మీరు మీ యొక్క స్నేహితులతో గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చినికి చినికి గాలివనగా మారుతుంది ఆ యొక్క తగాద. తత్ఫలితంగా మీరు చాలా వరకు కూడా కొట్లాట వరకు వెళ్లిపోతారు. తత్ఫలితంగా మీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది. కావున ఏమిటంటే గనక మీరు ఇంటి నుండి ఈ రోజున దాదాపు బయటికి వెళ్లకుండా ప్రయత్నించండి. ఎక్కడికి వెళ్లొద్దు. ఎవరితో మాట్లాడొద్దు. ఒంటరిగా ఉండమని కాదండి, మీరు బయట వ్యక్తుల కలయిక ఈ రోజున మీకు అస్సలు తగదు. అమ్మా నాన్నలతోనే ఉండండి. కుటుంబంలోనే ఎవరితో అయినా మాట్లాడుతూ ఉండండి. ఇంట్లోనే ఉండండి. కానీ ఈ రోజున అసలు పొరపాటున కూడా ఎవరితో బయటికి వెళ్లొద్దు. దూర ప్రయాణాలు అసలే చెయ్యొద్దు. ఇక ఉద్యోగ జీవితంలో చూస్తే గనక తులారాశి వారి జాతకులు ఈ రోజున ఇతరులు మీ మీద కొన్ని కుయుక్తులు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిందలు వేసే అవకాశాలున్నాయి.
అవమాన భారంతో ఈ రోజున మీరు చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు అవుతారు. అవమాన భారంతో మీ యొక్క ప్రాణాలు తీసుకునే ఆలోచన కూడా చేస్తారు. ఈ విషయంలో ప్రియమైన వారిని తలచుకోండి. మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపండి. సమస్యలు అందరికీ ఉంటాయి. మనుషులన్నాక సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. భగవంతుని అనుగ్రహం కోసం ఈ రోజున తప్పక ప్రయత్నించండి. మానసిక అశాంతిగా అనిపిస్తే గనక, ఇబ్బంది అనిపిస్తే, మనసు భారంగా అనిపిస్తే దేవాలయానికి వెళ్ళండి. కాస్తంతసేపు అక్కడ పరమశివుని ధ్యానించుకోండి. లేకపోతే గనక ఇష్ట దేవత ఆరాధన పాటించండి. లేకపోతే గనక ఎవరికైనా పేదవారికి స్తోమతకు తగ్గట్లుగా దానాన్ని ఇవ్వండి. తత్ఫలితంగా మీ మనసు చాలా వరకు కూడా తేలిక పడుతుంది. ఈ రోజున మనసుకు నచ్చిన పనులు చేయండి. ఏం జరుగుతుంది అనే విషయం మీద శ్రద్ధ పెట్టవద్దు. మీరు ఏం చేయాలి అనుకున్నది చేసుకుంటూ వెళ్లిపోండి. ఈ రోజున పరిస్థితులు బాగోలేదు కావున మీ మనసు చాలా వరకు కూడాను ఇబ్బంది పడుతుంది. ఈ యొక్క ఇబ్బందిని తీసివేయాలి అంటే గనక మీ ప్రియమైన వారితోనే సాధ్యమో. ఈ రోజున జీవిత భాగస్వామితో సమయాన్ని గడపండి, లేదా సంతానంతో సమయాన్ని గడపండి. ఏదైనా నూతన కార్యక్రమాలు మొదలు పెట్టాలి అంటే అస్సలు మొదలు పెట్టవద్దు. ఈ రోజున ఏ విధమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఎవరితో కూడా చర్చా గోష్ఠుల్లో పాల్గొనవద్దు. శుభ కార్యక్రమాలకు వెళ్లవలసి వస్తే గనక వెళ్లి మీ పని మీరు చూసుకుని వచ్చేయండి. ఎవరితో ఏ విధమైనటువంటి సంప్రదింపులు చర్చలు జరపవద్దు. అలాగే ఈ రోజున పదే పదే చెప్తున్న అంశం ఏమిటంటే గనక దూర ప్రయాణాలు అస్సలు చేయవద్దును. ఈ రోజున వాహన గండం రూపంలో కూడా ప్రమాదం పొంచి ఉన్నది. సెల్ఫ్ డ్రైవింగ్ ఈ రోజు అస్సలు చెయ్యొద్దు. మీరు జాగ్రత్తగా ఉన్నా కూడాను ఇతరులు కూడా అలాగే జాగ్రత్తగా ఉంటారు అని అనుకోవడం మీ పొరపాటు అవుతుంది. తులారాశి వారి జాతకులు ఈ రోజున అప్రమత్తంగా ఉండాలి. మీ మీద మీరే దృష్టి పెట్టండి. జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు సాధ్యమైనంత వరకు కూడా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటే గనక చేసుకోండి. అలా కాకుండా వెళ్లవలసిన అత్యవసర పరిస్థితి వస్తే గనక ఎవరైనా సరే మీ ప్రియమైన వారిని మీకు తోడుగా తీసుకెళ్లండి. వారి యొక్క డ్రైవింగ్ లో మాత్రమే దూర ప్రయాణాలకు వెళ్లాలి అని చెప్పడం జరుగుతుంది. లేకపోతే గనక ప్రాణాలకే సంకటం ఏర్పడుతుంది. ఈ రోజున పదే పదే చెప్తున్న అంశమండి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడాను భారీ మూల్యం మీరు మీ జీవితంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. తత్ఫలితంగా కుటుంబంలో చాలా వరకు కూడాను మానసిక అశాంతి కూడా చెలరేగుతుంది. అలాగే తగాదాల జోలికి పోవద్దు. ఈ రోజున ఇతరులు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా పక్కన పెట్టండి. ఆవేశపూరిత నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ఈ రోజు ఏ మాత్రము కూడా అజాగ్రత్తగా ఉండవద్దు. ఎవరు ఏది అనుకున్నా కూడాను మీ యొక్క పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. ఇతరుల యొక్క అభిప్రాయాలు ఈ రోజున గౌరవించవద్దు. ఇతరులు చెప్పేది ఏది వినవద్దు. ఇతరులు చెప్పేది ఏది కూడా చెవిన ఎక్కించుకునే ప్రయత్నం చేయొద్దు. సొంత నిర్ణయాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాపారంలో అయితే గనక మీరు వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వారితో ఎక్కడికి వెళ్లవద్దును. ఏదైనా మీకు కీలక సమావేశాలు ఉన్నా కూడాను ఈ రోజున పోస్ట్ పోన్ చేసుకోండి. లేకపోతే గనక ఆన్లైన్ లో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ పద్ధతిని మాత్రమే ఫాలో అవ్వమని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు జూలై మాసంలో 21వ తేదీ ఆదివారం తిథి నాడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి. భగవంతుని ఆరాధన చేయండి. కష్టకాలంలో భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కావున ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు జ్యోతిష్య పండితులు. కావున మీరే జాగ్రత్తగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.